మాది పోసపేట మండలం అండి, పతివాడ పంచాయతీ. సుమారు 1200 ఎకరాలు మా పంచాయతీ వరకు, మా పంచాయతీని క్లస్టర్ 3లో గుర్తించి 1200 ఎకరాలు భూమి సేకరణ తీసుకుంటారని మాకు తెలుస్తుందండి. ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన రైతులు ఇష్టపూర్వకంగా వాళ్ళ ఆమోదం పొంది భూసేకరణ చేపట్టాలి తప్ప ఏదో ఆగమేఘాలమైన ఎవరెవరో డ్రోన్ల సర్వేలతో భూసేకరణ చేసించి నిత్యం వ్యవసాయాలు చేసుకొని బతికే గ్రామాలండి మావన్నీను. మా ప్రజలకి పిల్లలు పెద్దలు అందరూ మా తాతలు ముత్తాతల నుంచి ఉంటున్న గ్రామాలు అవి. మా పంచాయతీ నుంచి అందరము వచ్చాం. ఇలాంటి తీర్మానాలు ప్రభుత్వాలు వాళ్ళు క్యాబినెట్లలోనో వాళ్ళ ఆఫీసుల్లోనో చేసుకోవాలి, కానీ ప్రజల మందికి ఇప్పుడు ఈ 8-7 క్లస్టర్లో 20,000 ఎకరాలు భూసేకరణ చేస్తారంటే ఎవరు ఆమోదం పొందింది, ఏ గ్రామ సభ జరిగింది, ఎక్కడ తీర్మానం జరిగింది? ఇలాగ వీళ్ళు వాళ్ళ ఏదో కార్పొరేట్ రాజకీయాలు చేసి బడాబాబుల లబ్ధి కోసం, ఎవరెవరో మెప్పు పొందడం కోసం మాలాంటి పేద ప్రజలని మా భూములు తీసుకుంటే మాత్రం ఇక్కడ మా ప్రజలందరూ కనిపి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు తప్ప భూములు అర్పించడానికైతే మాత్రం సిద్ధంగా లేవండి. ఎంతోమంది పిల్లలు పేదలు అందరూ నిత్యం వ్యవసాయాల బతికే గ్రామాలండి మావి. ఈ సేకరణ ఇలాంటి ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వందైనా రాష్ట్ర ప్రభుత్వందైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటే మంచిది తప్ప లేని ఎడల ఏ చర్య జరిగినా దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దానికి బాధ్యత వహించాలని తెలియజేసుకుంటున్నాం.